ఇలాగూ ఇతరుల కార్ల మీద కూర్చుంటాలు, ఇతరుల వస్తువులు నాశనం చేయటాలు, అరాచకాలు చేయటాలకు అంగీకరించడు, చెయ్యడు, ఇంకోటి చేస్తుంటే అంగీకరించడు. వీడిని ఏం చేశాడు? అడ్డుకున్నాడు వాళ్ళని ఏమన్నా ఆపడ్డాన్ని ఫ్యాన్స్కి ఏమో రిక్వెస్ట్ చేశాడా? తనే వెళ్ళాడు ఇంకా ముందు. ఈయన నీచం క్యారెక్టర్లు. అంటే కొన్ని లక్షల మంది నాకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళందరినీ నేను కలవాలి అని చెప్పి కూడా చెప్పడం మనం. అయితే ఇప్పుడు ఇందాక దీంట్లో రాష్ట్రం అంతా బుత్స. ఈ ప్రోగ్రామ్ రాష్ట్రం అంతా ఎవరు చూసారు? 10% కూడా చూడరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10% ఆడియన్స్ చూడరు. ఇది రాష్ట్రం అంతా మీరు ఇచ్చి బిల్డప్ ఇచ్చేస్తారు. రాష్ట్రం అంతా సంచలనం గాడిది గుడ్డు. ఆఫ్టర్ ఆల్ భూషణికే వాడు ఎవడాడు? వాడికి ఏం టాలెంట్ ఉందని అడిగి వాడి దగ్గర ఏం టాలెంట్ ఎక్స్పోజ్ అయింది దీంట్లో చెప్పండి. నాకు చెప్పండి. ఇప్పుడు వాడు ప్రశాంత్లో ఏమి టాలెంట్ మీరు కనిపెట్టారు చెప్పండి. వాడి దగ్గర ఈ స్పెషల్ టాలెంట్ చెప్పండి ఏముంది? ఏమి టాస్క్లు ఏమున్నాయి? టాస్క్లు అన్నీ గాలి టాస్కులు. ఏమైనా ఇంటెలిజెంట్ టాస్క్లు ఉన్నాయా? మెదడుకు మేత టాస్క్లు ఏమైనా ఉన్నాయా? ఒక లిటరేచర్ టాస్క్ ఏమైనా ఉందా? ఒక సంగీతానికి సంబంధించిన టాస్క్ ఏముందా? ఒక టాలెంట్ ఎక్స్పోజింగ్ టాస్క్ ఏముంది? గాలి పిల్లల గల్లీల్లో ఆడే టాస్క్ లాంటి చిల్లర టాస్కులు తప్పితే దీంట్లో టాలెంట్ ఏంది? ఏం స్పెషాలిటీ నీలో? ఏం స్పెషాలిటీ? గతంలో 1-2 చూస్తే స్పెషాలిటీలు కనపడి అవార్డు వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకత కనపడేది. నీలో ఏం ప్రత్యేకత ఉంది? ఏమీ లేదు. కామన్ మ్యాన్. ఏంటి కామన్ మ్యాన్? పోయినసారి ఒకసారి గతంలో ఒక 6వ ఎపిసోడ్లో 5లోనూ ఎవడో నాగినీడు అతను కూడా వచ్చాడు. నగేశ్వరు ఇంకో అతను నాయుడు అని వచ్చాడు. తర్వాత దీన్ని పెట్టుకుని ఎమ్మెల్యేలు డిపాజిట్ రాలా. వీళ్ళు కామన్ మ్యాన్ అంటే ఉన్న పేరు వాడకంటూ కామన్ మ్యాన్ రాము ఈ పేరు వాడేసుకున్నాడు. రైతులకి నా అవార్డు రైతులకు ఇచ్చేస్తాను అని ఒక 35 లక్షలు వచ్చినామని మొత్తం రైతులకు ఇస్తాను, రేపు ఇస్తాడు రైతులకి. అది కూడా రాసి చెప్తారు. రేపు ఎవరినో వాళ్ళని ఎవరినో పిలుచుకొచ్చి వాళ్ళని ఇదిగో రైతుకి ఇస్తాను అని ఇచ్చి అది ఇలా ఇస్తాడు. అది వెనకాల డోర్ నుంచి మళ్ళీ వీడికి వస్తాయి. ఇలాంటి డ్రామాలు చేసి నీచపు క్యారెక్టర్లు వీళ్ళందరూ. అదే బయటపడిపోయిందిగా ఎలక్షన్ ఓటింగ్ అవగానే. వీడిని గురించి ఎందుకు మీరు వీడిని ఇంత ఫోకస్? వీడికి ఎందుకని మీరు ఇంత సామాన్య జనాలు తలుచుకుంటే చేయొచ్చు అన్నదానికి నిదర్శనం పల్లవి ప్రశాంత్. అదే సామాన్య ప్రజలు ఏ నీచమైనా చేయొచ్చనా? ప్రశాంత్ని మీరు ఆదర్శంగా చూపిస్తే సామాన్యవాడు ఎంతైనా ఇచ్చి ఇలాగ పబ్లిక్ ప్రాపర్టీ నాశించి అరాచకాలు విరాచకాలు సృష్టించవచ్చు. వాడికి చేతన అవుద్ది. రౌడీలే కాదు సామాన్యుడు కూడా రౌడీతనం చేయొచ్చు అనా? అదే మీరు ఫోకస్ చేస్తుంది, అదే మీరు చూపిస్తుంది. ఇది ఇడియాటిక్ ప్రోగ్రామ్, ఒక క్షుద్రమైన నీచమైన నికృష్టమైన జస్ట్ ప్రోగ్రామ్. బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి మీరు చిల్లర ప్రోగ్రామ్ అని చెప్పి ఇంత విమర్శిస్తున్నారు మీరు. సో మరి ఎందుకు అంతమంది ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు? ఎంతమంది ప్రేక్షకులమ్మా, ఎంతమంది గతంలో పోలిక చూస్తే నాగార్జున కోసం చూస్తున్నారు, యూత్లు చూస్తున్నారు, ఇంటర్నెట్లో బూతులు చూస్తున్నారు యూతులు. ఎంతమంది చూస్తున్నారని బూతులు ప్రోగ్రామ్ ఇంటర్నెట్లో గొప్పది అంటావు నువ్వు? ఇంటర్నెట్లో ఎంతమంది చూస్తున్నారు? మరి రామగోపాల్ వర్మ నగ్నంగా సినిమా వేస్తే కోట్లు లక్షలు వ్యూవర్స్. అందుకని అందరూ తీద్దామా? చూస్తారు. బూతుని అట్రాక్ట్ చేసినట్టు మంచిది అట్రాక్ట్ చేయదు. వీళ్ళు నాగార్జున ఉన్నాడు, పైగా నాగార్జునకి వాడిని అరెస్ట్ చేయడం కాదు, నాగార్జునకు నోటీస్ ఇవ్వాలి. నాగార్జునకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మనిషి తను ఒక సెలబ్రిటీగా చిరంజీవిని అమితాబ్ బచ్చన్ని సచిన్ టెండూల్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి. చిరంజీవి గారు ఒకసారి పెప్సీ యాడ్ ఏదో చేస్తుంటే నారాయణ కమ్యూనిస్ట్ సిపిఎం నారాయణ గారు చిరంజీవి గారికి ఒక లెటర్ రాశారు. ఫోన్ చేయటమో మాట్లాడటమో లెటర్ రాశారు. ఏమంటే మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చిన్నపిల్లలందరూ కూడా పెప్సీ తాగటము వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి, మీరు ఇది ఎందుకు చేయాలి, ఆపేయచ్చు కదా అంటే చిరంజీవి గారు నేను ఆ డబ్బులు నేను తీసుకోవట్లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను. బ్లడ్ బ్యాంక్ మీరు ఈ ప్రోగ్రామ్ చేయటం ఎందుకు, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టడం ఎందుకు, మళ్ళీ ఆ బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం ఎందుకండి, మీరు మానేయచ్చు కదా అంటే ఆయన ఇమ్మీడియట్గా మానేస్తే కోర్టు కేసులు అవి వస్తాయి అగ్రిమెంట్ అయినాక ఇక నేను చెయ్యను అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి ప్రోగ్రామ్ చేయట్లా. అమితాబ్ బచ్చన్ కూలీలో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన పేగు మొత్తం కోసేయాల్సి వచ్చింది. ఎందుకురా అంటే ఆయన కోలా డ్రింక్స్ విపరీతంగా తాగుతాడు, అందువల్ల అది పుచ్చిపోయింది, దాన్ని తీసేయాల్సి వచ్చింది. దాంతో ఆయన నెక్స్ట్ ఇమ్మీడియట్గా కోలా అడ్వర్టైజ్మెంట్ నేను చెయ్యను, ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చేయను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇలాంటి సమాజానికి చెడు చేసే ఏ ప్రోగ్రాము చేయట్లా. సచిన్ టెండూల్కర్ ఏనాడైనా ఒక ఇలాంటి ప్రోగ్రామ్ నేను చూసా? డీసెంట్ ప్రోగ్రామ్ చేశారు. ఒక సెలబ్రిటీగా నీకు ఒక బాధ్యత ఉంది. సెలబ్రిటీగా నిన్ను ఎందుకు పిలిచారు? ఇంకెవడో నాగార్జున కాకుండా ఎవడన్నా ఇంకోటి వేరే మామూలుగా సెలబ్రిటీ కాకుండా మామూలుగా ప్రోగ్రామ్ నడపమండి. కుక్కలు కూడా చూడు ఆ ప్రోగ్రామ్. నాగార్జున ఉన్నాడు కనుక ఏదో చూస్తున్నారు. ఆ ప్రోగ్రాముకి నీకు బాధ్యత ఉంది. నువ్వు ఇలాంటి అశ్లీలత ఏంటి, ఈ డబుల్ మీనింగ్లు ఏంటి, ఈ బెడ్ మీద ఒకళ్ళ పడుకుంటాం ఏంటి, ఈ దరిద్రం ఏంటి, ఇలాంటి ప్రోగ్రాములకి నేను చెయ్యను
2 గంటల ప్రోగ్రామ్ చూస్తేనే ఇంత దారుణంగా ఉంది, 24 గంటల కనుక మీరు మొత్తం చూస్తే ఏమైపోతుంది, నేను చెయ్యను, ఏమి కరెక్ట్ చేయండి అని అనాలి. నాకు డబ్బులు వస్తాయి, నాకు పేమెంట్ ఇస్తారు, నా స్టూడియోలో షూటింగ్ సెట్ జరుగుతుంది, నాకు వచ్చేది వస్తుంది, ఎవరెటు పోతే నాకు అనుకుంటే నువ్వు సెలబ్రిటీ బుద్ధి లేదు నీకు. సెలబ్రిటీకి బాధ్యత ఉంటుంది. సెలబ్రిటీ అనేవాడిని నీకు ఒక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత, మిగతా వాళ్ళకు ఉన్నా లేకపోయారు, నీకు ఆ బాధ్యత. నాగార్జునకి ఇవ్వాలి నోటీసు, ఈ స్పాయిలింగ్ ది అని నాగార్జునకి ఇవ్వాలి, ఆర్గనైజేషన్కి ఇవ్వాలి నోటీసు. మీకు పోలీస్ సెక్యూరిటీ పెట్టలేరు, ఇంత ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయటం బాధ్యత కాదు మీకు. వాళ్ళకి బాధ్యత లేదు, కంటెంట్లో బాధ్యత లేదు, వాళ్ళ సెలక్షన్లో బాధ్యత లేదు, అబాధ్యత ఆర్గనైజేషన్. డబ్బులు వస్తే చాలు మేము ఏమైనా చేస్తారంట పెచ్చనా కొడుకులు. ఆ డబ్బులు వస్తే చాలు అనుకుంటే రెడ్ లైట్ ఏరియాలో కూడా బ్రోకర్లకు డబ్బులు వస్తాయి. బ్రోకర్లు అక్కడ నుంచుంటారు, డబ్బులు వస్తాయి మాకేముందని. వీళ్ళు అక్కడ మూలకు ఒక రెడ్ లైట్ ఏరియా కట్టుకోమనండి డబ్బుల కోసం. అంటే అలా అని అంత రీఛార్జ్ చేస్తే ఆ పని చేయమనండి. రెడ్ లైట్ బ్రోకర్ల కన్నా హీనంగా ప్రతి టాస్క్ వెనకాల ఒకటి మాట్లాడడం, ముందు ఒక మాట్లాడడం, ఒకరిని అబ్యూజింగ్గా వాడడం, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం, అలాంటిది ఎప్పుడు స్పెషల్లీ అమ్మాయిల విషయంలో కూడా, ఆడపిల్లల విషయంలో కూడా ఇలా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ఇంకా చిన్న చిన్న గొడవలు అంటే అది బిగ్ బాస్ హౌస్లో కామనే. సో ఖచ్చితంగా ప్రశాంత్ లోపలికి వచ్చాక తన కష్టం మీదే తను టైటిల్ తీసుకున్నాడు అని నేను సందీప్ గారు భావిస్తున్నాం. ఇది 100% నిజం. అయితే ఈ కోర్టు ఈ విషయంపై 14 రోజులు రిమాండ్ విధించిందంటే జైల్లో పెట్టిందండి. దీన్ని ఎలా చూస్తారు మీరు? 14 రోజులు అనమాట. ఒక పరంగా అండి, ఎప్పుడైతే మనము పోలీస్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవైతే మనం క్రాస్ చేస్తామో దానికి ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఎప్పుడు కూడా నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఇది ప్రశాంత్కి తెలియకుండా జరిగిన విషయం. అంటే ప్రశాంత్కి తెలియకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్యాన్స్ అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి, వాళ్ళ సొంత మనుషులు అవనివ్వండి, వాళ్ళు పిచ్చెక్కిన కోతుల్లాగా, ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో, నుప్పు మీద ఉంటే ఇంకా ఎగురుతుందట. అదన్న కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో, అసలు వీళ్ళని ప్రశాంత్ ఫ్యాన్స్ అండి, ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పను, కొంతమంది అన్నపూర్ణ దగ్గర ఉన్న వాళ్ళని నేను అసలు నీచమండి, ఎంత నీచమైన మనుషులంటే వాళ్ళ బిహేవియర్స్ చూస్తున్నాను. ఒక్కొక్క సెలబ్రిటీని ఎలా తిడుతున్నారంటే, అసలు మీరు మనుషులేనారా? మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు, మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు స్క్రీన్కి వచ్చి వీడియోస్ తీసి పెట్టారు. సో నిజంగా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ప్రశాంత్ని ఇరికిచ్చేసి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి తీసుకొచ్చారో, ప్రతి ఒక్కరిని కార్లు పగలగొట్టడం కానీ మిగతా సెలబ్రిటీస్కి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నాకు శిక్ష వేయాలని కోరిక. కానీ నిజంగా చెప్తున్నానండి, నాకు తోడ బుట్టకపోయినా ప్రశాంత్ జర్నీ నేను చూశాను. స్టార్టింగ్లో ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల చాలా మందికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలా చేశారు. అప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఫోన్ చేశారు నాకు. వాళ్ళ ఫ్యామిలీలో ఫోన్ చేసి, అక్క మాకు సంబంధం లేదక్క, మా మనుషులైతే కాదక్క, నిజంగా మీరు బాధపడితే సారీ అక్క, నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో మాకు సంబంధం లేదక్క, ప్రశాంత్ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పెడుతున్నారక్క అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో మాట్లాడారు. సో దాని తర్వాత సందీప్ గారు ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్తో పర్సనల్గా తను ఉన్నారు కాబట్టి అసలు ప్రశాంత్ నేచర్ ఏంటి, ప్రశాంత్ ఎలాంటి వాడు అనేది నాకు క్లియర్గా చెప్పాడు. కానీ ప్రశాంత్ వెరీ గుడ్ పర్సన్, చాలా పర్సన్. ఇంకా యాటిట్యూడ్ అంటారండి, అది కొంతమందికి ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఉన్న అతను అసలు నేను గెలుస్తానా గెలవనా, ఇండస్ట్రీలో ఒక హీరోతో పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే చాలు అనే ఒక మనిషి సడన్గా నైట్కి నైట్ ఇంత స్టార్డమ్, ఇంత సెలబ్రిటీ అయిపోయాడు. టైటిల్ వచ్చింది అనగానే వాడికి ఎలా బిహేవ్ చేయాలో తెలియలేదు. ఎవరైతే వాడిని నువ్వారా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అరే నీ ముఖానికి బిగ్ బాస్ ఏంట్రా, అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనే దాంతో వచ్చిన బిహేవియర్ తప్ప వాడు ఒకరిని హర్ట్ చేయాలి, ఒకరిని బాధ పెట్టాలి, అంతవరకు ఒక దరిద్రంలో జరిగిపోయిందండి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, వాడికి ఒక టైటిల్ తీసుకున్నాడు ప్రశాంత్, ఒక టైటిల్ తీసుకొని బయటకు వచ్చాడు. శనీశ్వరుడు నెత్తి మీద తాండవించినట్టుగా ఒక్క నైట్లో స్టార్డమ్, ఒక్క నైట్లో 1 నైట్లో మొత్తం ఇంత ఘోరం జరిగిపోయింది.
అయితే జ్యోతి గారు చాలామంది ఏమంటారంటే మీరు అన్న టైటిల్ రైతు బిడ్డ అన్న సెంటిమెంట్ ద్వారా వచ్చింది, నిజంగా అతనికి ఏం టాలెంట్ లేదని అంటున్నారండి. రైతు బిడ్డ అన్న ఒక సెంటిమెంట్తో తనకి టైటిల్ వచ్చేసింది అంటున్నారు, దీన్ని ఏమంటారు? అంటే లోపల బిగ్ బాస్ హౌస్లో అయితే సెంటిమెంట్ టాస్క్లు అయితే పెట్టలేదు కదండి. అసలు 100% రాంగ్ అండి. పల్లవి ప్రశాంత్ అనే వారికి టైటిల్ వచ్చిందంటే 100% డిజర్వ్. ఎందుకంటే అక్కడ ఎండమాల్ షైన్ ఇండియా టీం వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు చుట్టూ కొన్ని వేల కెమెరాల్లో అబ్జర్వ్ చేస్తుంటారు ఒక మనిషిని. సో వాళ్ళేమంతా ఈజీగా ఒక మనిషికి టైటిల్ ఇచ్చారు కదండి. సో ఒక మనిషికి టైటిల్ బిగ్ బాస్ లాంటి ఇంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ అందరికన్నా మోస్ట్ సీనియర్ శివాజన్న గారు ఉన్నారు. సో అలాంటి శివాజన్న గారికి కూడా కాకుండా ఎంతోమంది వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్కి టైటిల్ ఇచ్చారంటే నాట్ ఓన్లీ సెంటిమెంట్ అండి. ప్రశాంత్ కష్టపడ్డాడు, ప్రతి ఒక్క విషయంలో తన 100% ఇచ్చి ప్రతి ఒక్క టాస్కులు గెలిచి చాలా కష్టపడి ప్రతి ఒక్కరి మనసుల్ని గెలిచి ఓట్లు వేయించుకొని ప్రశాంత్ గెలిచాడండి. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. అయితే ఆట సందీప్ మాస్టర్ గారు, మీరు ఇతనితో జర్నీ అసలు ఏ విధంగా సాగింది, ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది మీరు? అసలు ఇప్పటి వరకు నేను ప్రశాంత్ని డైరెక్ట్గా నేను కలవలేదు. ప్రశాంత్ ఎవరో కూడా నాకు తెలియదు. కాకపోతే సందీప్కి బాగా తెలుసు. సో హౌస్లో ఉన్నప్పుడు సందీప్ ప్రశాంత్ బాగా మాట్లాడుకునేవారు. ఒక చిన్న విషయంలో కూడా వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండ్ వచ్చింది. దాని తర్వాత కూడా ప్రశాంత్ సందీప్తో బాగా కలిసి ఉండేవాడు, అలాగా నాకు తెలిసింది. బట్ యాజ్ ఏ ఆడియన్గా నేను చూసి ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ఊరు నుంచి, ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి డాన్సర్ అవ్వాలని ఇండస్ట్రీకి ఏ సపోర్ట్ లేకుండా ఒక ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. స్టిల్ నాకు తెలుసు ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు అని. అలా నేను ఒక ప్రశాంత్ ఒక ఆడియన్గా చూసి నేను తన గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటున్నాను ప్రశాంత్ ఎలాంటి వాడు ఏంటి అనేది. బట్ నిజంగా అండి వాళ్ళ మదర్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పుకి, అంటే ప్రశాంత్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంత్ని ఫస్ట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. టైటిల్ తీసుకొని వచ్చే వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సందీప్ కూడా, నా భర్త కూడా 60 రోజులు లోపల నుండి బయటికి వచ్చినప్పుడు నా మాటే విన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు, ఎలా చేద్దాం, బయట ప్లానింగ్ మొత్తం నేను చేసింది తప్ప సందీప్కి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. సో మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి, మాకు బయట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కాబట్టి మేము ఒక ప్లేస్లో పెట్టుకున్నాం. అందరినీ అక్కడిగా మీడియా వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ఒక హెల్దీగా మేము చేసుకున్నాం. వాళ్ళకంత నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ ప్రశాంత్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, కొంతమంది మాస్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అయితే ఇంకా రెచ్చిపోయి తనకి టైటిల్ రావడం ఏంటో కానీ వీళ్ళకి వచ్చినంత పిచ్చిలో వీళ్ళు ఉన్నారు. సో ఇదంతా ప్రశాంత్కి బ్యాడ్. నిజంగా ప్రశాంత్ కనుక ఆ టైంలో ఒక్కసారి బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పిన మాట కానీ వినుండి, వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే చెప్పారో బ్యాక్ గేట్లో నుంచి వెళ్ళిపో ప్రశాంత్ అన్నప్పుడు వాళ్ళ మాట వినుంటే కనుక ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి వచ్చేది కాదు. కేవలం తన చుట్టూ ఉన్న మనుషులే తనకి ఈరోజు శత్రువులు అయ్యారు. ఈరోజు ప్రశాంత్ అంత కష్టపడి టైటిల్ కొట్టి హౌస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఏకైక కారణం తన చుట్టూ ఉన్న మనుషులు రాంగ్గా గైడెన్స్ ఇచ్చారండి. అంతకు మించి ప్రశాంత్కి ఏమీ తెలీదు. అయితే జ్యోతి గారు ఇప్పుడు విపరీతం ట్రోల్స్ చేస్తున్నారండి. అంటే ఇతను జైలుకి వెళ్ళాడని చెప్పి విపరీతం ట్రోల్స్ అనమాట. ఈ ట్రోల్స్ వాళ్ళపై మీరు ఏమంటారు? ఇంకా ఈ ట్రోలర్స్ అంటే అండి, ఈ ట్రోలర్స్కి అదే ఫుడ్. వాళ్ళని మనము అనడానికి లేదు. లెట్ దెమ్, వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అదే. వాళ్ళు ట్రోల్స్ ఒకటి మంచి అయినా ట్రోల్స్ చేస్తాడు, చెడైనా ట్రోల్స్ చేస్తారు. సో మొన్నటిదాకా ప్రశాంత్ మంచోడు, రైతు కొడుకు, సింపతి అని చేశాడు. ఒక మనిషి గురించి ఎప్పుడైతే ఒక చిన్నది తెలుసుకోకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆ మనిషిని చెడు చేయడం అనేది కామన్ అండి. సో ఈ ట్రోలర్స్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. కానీ కొంతమందిని చాలా ఈ ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాపం అమర్ని అయితే చాలా పైశాచిక ఆనందం ఏంటో తెలియదు కానీ చాలా ట్రోల్ చేశారు అమర్ని. సో ఇలా సెలబ్రిటీస్ని ట్రోల్ చేసి వాళ్ళు అందులో ఏం హ్యాపీనెస్ పొందుతారో నాకు తెలియదండి.
అది వాళ్ళ జాబ్, ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను. ఇదండి జ్యోతి గారు, ఆటా సందీప్ వైఫ్ జ్యోతి గారు ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చి దేవుడు మొక్కుకొని పల్లవి ప్రశాంత్ ఆనందంగా బయటకు వచ్చేయాలి, జైలు నుంచి బయట రావాలి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ టైటిల్ పొందినందుకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఏమి ఉండకూడదని దేవుడు మొక్కుకున్నా అని జ్యోతి గారు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.